హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే స్మూతీ ఫ్రెండ్స్. ఈ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే స్మూతీకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పంకిన్ సీడ్స్, ఒక 5 వరకు బాదం, 5 వరకు జీడిపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చియా సీడ్స్, హాఫ్ టీ స్పూన్ వరకు ఇక్కడ ప్లక్ సీడ్స్ని తీసుకోవాలి, అంటే అవిసె గింజల్ని తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను 4 ఖర్జూరాలని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో బనానాని కానీ క్యారెట్ని కానీ వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 వేసుకోవాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. క్యారెట్ లేకపోతే బనానా వాడచ్చు, బనానా లేకపోతే క్యారెట్ వాడచ్చు. సో ఇప్పుడు మనం మన స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. మన స్మూతీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక చిన్న ఈ విధంగా మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. తీసుకుని ఇందులోకి మనం తీసుకున్న సీడ్స్ అన్నీ 1 బై 1 వేసి క్లీన్గా కడుక్కుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం తీసుకున్నవన్నీ వేసుకోవాలి. అంటే అన్నీ అని కాదు ఫ్రెండ్స్, చియా సీడ్స్ని అలాగే నువ్వుల్ని డేట్స్ని పక్కన పెట్టాలి. ఈ విధంగా అన్నిటినీ తీసుకున్నాం కదా, డేట్స్ని కూడా పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. నేను మర్చిపోయి అందులో వేసాను, మళ్ళీ కూడా నేను తీసేసి వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కుంటాను. ఈ విధంగా డేట్స్ని కూడా ఇందులో వేసుకుని ఇప్పుడు చూస్తున్నారు కదా, డేట్స్ని పక్కన పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఒకసారి శుభ్రంగా హైజీన్గా కడుక్కోవాలి. నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో మీకు అదే విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కడుక్కోకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా కడుక్కుని శుభ్రంగా ఇందులో పక్కన పెట్టుకున్న చియా సీడ్స్ని అలాగే నువ్వుల్ని డేట్స్ని కూడా వేసుకొని ఇందులో ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి తాగి 2 సార్లు తాగి హెయిర్ ఫాల్ తగ్గలేదు అని చెప్పకండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా 15 డేస్ యూస్ చేశాక రిజల్ట్ మీరే చూస్తారు. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి మనం సోక్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర క్యారెట్ అవైలబుల్లో లేకపోతే బనానా వేసుకోవచ్చు, బనానా లేకపోతే క్యారెట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 కలిపి వేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇలా వేసుకుని స్మూత్గా, చాలా స్మూత్గా, ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే స్మూతీ అనేది ఎంతో హైజీన్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొదట్లో టేస్ట్ అనేది మీకు డిఫరెంట్గా అనిపించిన 2-3 డేస్ తాగేసరికి మీకే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది కాబట్టి రుచిని అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా స్మూతీని తయారు చేసుకుని మీరు ఒక 15 డేస్ పాటు ఆపకుండా తాగారంటే రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఫ్రెండ్స్. నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి ముందు మీరు స్మూతీని తయారు చేసుకుని తాగాలి. ఇది తాగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇదే హెవీగా అనిపించింది అనుకుంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి డైరెక్ట్గా లంచే చేయొచ్చు. సో మీకు కూడా మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఉంటే, అంటే జనరల్గా మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అదే కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.